నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. అల్లు వారింట పెళ్లి సందడి జోరుగా సాగుతుంది. అల్లు అర్జున్ తమ్ముడైనటువంటి అల్లు శిరీష్ పెళ్లి మార్చి 6న జరగబోతుంది. దానికోసం అందరికీ ఇన్విటేషన్ కార్డులివ్వడం, ప్రీ వెడ్డింగ్ షూట్ జేసుకోవడం, లేదంటే బ్యాచిలర్ పార్టీ ఇవ్వడం ఇవన్నీ చకచకా నడుస్తున్నాయి. ఇదే క్రమంలోని ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. అదేంది అంటే అల్లు శిరీష్, నైనిక వివాహం సందర్భంగా బ్యాచిలర్ పార్టీ ఘనంగా ఏర్పాటు చేశాడు అల్లు శిరీష్. అయితే దానికి రామ్ చరణ్‌ని అంటే మెగా సంబంధించినటువంటి వాళ్ళని ఇన్వైట్ చేశాడు. దానిలో రామ్ చరణ్ ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నాడు. అయితే రామ్ చరణ్ అక్కడికి వెళ్ళి పార్టీలో సందడి చేయడం జరిగింది. అయితే అతను ఉన్నటువంటి ఆ వస్త్రధారణలో అలాంటి పార్టీకి వెళ్ళడం కరెక్టేనా? అంటే అయ్యప్ప మాలలో ఉంటే ఏ విధమైనటువంటి ఆచారాలు పాటించాలి? ఏం అవసరమైనటువంటి నియమాలు పాటించాలనేది తెలిసుండాలి. అంతకుముందు సేమ్ ఇలాగే అయ్యప్ప మాల వేసుకొని దర్గాకు వెళ్ళి పూజ చేసుకోవడం జరిగింది. అది తీవ్ర విమర్శలకు గురి చేసింది. ఇప్పుడు కూడా రీసెంట్‌గా బ్యాచిలర్ పార్టీకి వెళ్ళి అయ్యప్ప మాలలో సందడి చేయడం జరిగింది. అయితే ఇది తెలిసి చేస్తున్నాడా? తెలవక చేస్తున్నాడా? అని అర్థం కాని విషయం. ఎందుకంటే మనం ఒక మాలలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి నియమ నిష్టమలు ఉంటాయి ఖచ్చితంగా. అవి పాటించాలి గూడా. ఎందుకు అంటే అవి మన భవిష్యత్తుకు తీవ్రమైన ఒక రకమైనటువంటి ఆవేదనకు గురి చేస్తుంది. మనం ఏ చిన్న తప్పు చేసినా గూడా దానికి తగ్గ పరిణామం మనకు ఏర్పడుతుంది. సో, కాబట్టి మనం ఏదన్నా పని చేసే ముందు కాస్త ఆలోచించి చెయ్యాలే తప్ప, ఎందుకంటే మనం మామూలుగా ఉన్నది వేరే ఉంటది. ఒక భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు ఏ విధంగా నడుచుకోవాలనేది వేరే రకంగా ఉంటుంది. మనం భక్తి మార్గంలో నడుచుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఖచ్చితంగా తెలిసుండాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ అయ్యేది హనుమాన్ మాల. ఆల్రెడీ ఈ అయ్యప్ప మాలలు కూడా కొంతమంది ధరిస్తున్నారు. సో, అందులో భాగంగానే రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. ఈ వివాదం తీవ్రంగా అయిపోయిందన్నట్టు. అంటే ఒక మాల వేసుకొని బ్యాచిలర్ పార్టీకి ఎలా వెళ్తాడు? అది కరెక్ట్ గాదు. ఎందుకంటే అక్కడ మద్యం ఉంటుంది, మాంసం ఉంటుంది. అలాంటి దగ్గరికి వెళ్లి ఎంజాయ్ చేయడం ఏంది అని నెటిజన్ల నుండి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అలాంటి సందర్భంలోనే అల్లు శిరీష్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కేవలం అతను వచ్చి మాకు శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్ళిపోయాడు. అంతేకాని ఇక్కడనే ఉండి ఎంజాయ్ చెయ్యలేదు అని. ఎందుకంటే మాకు తెలుసు ఎవరు ఎలాంటి వారు. అతనికి ఈ అయ్యప్ప మాల పైన అతనికున్నటువంటి భక్తి శ్రద్ధలు ఎలాంటివో మనం చూస్తూనే ఉన్నాం కదా! అని ఒక ప్రకటనలో తెలిపాడు. ఏది ఏమైనా గూడా అక్కడికి వెళ్లి విషెస్ చేయడం అనేది కొంచెం తప్పుగానే భావిస్తున్నారు నెటిజన్లు. బేసిక్‌గా ఇతను చేసినటువంటి అప్పుడు దర్గా విషయంలో గాని, లేదు అంటే ఇప్పుడు ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్‌లో గాని, బ్యాచిలర్ పార్టీలో గాని, ఇక్కడికి వెళ్ళడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే ఒక మాలలో ఉన్నప్పుడు మనం ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా ఉండేటువంటి ప్లేసెస్‌కెళ్ళాలి అనేది తెలిసుండాలి. పూర్తిగా దానిపైనే ధ్యాస ఉంచి జపం జేసుకోవడం గానీ, లేదు అంటే భక్తి పాటలు పాడుతూ ఉండడం గానీ, ఇలాంటివి చెయ్యాలి. అంతేగాని ఎక్కడికి పడితే అక్కడికి, ఎలా పడితే అలా వెళ్ళకూడదని కొన్ని నియమాలు చెప్తూ ఉన్నాయి. అలాగే దీనిపైన అయ్యప్ప మాల అంటే అయ్యప్ప భక్తులు గానీ, లేకుంటే అయ్యప్ప పెద్దలు గానీ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ ఆగడాలకు అంతు పొంతు లేకుండా జరుగుతుందన్నట్టు. ఎందుకంటే మరి వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారా? లేదు అంటే హ్మ్. ఏమి కాదులే, ఏం జరుగుతుందిలే, ఏదైనా జరిగితే చూసుకోవడానికి వెనకాలున్నారు అనే భ్రమలో ఇలా చేస్తున్నారా? అర్థం కాని విషయం. ఎందుకంటే అదే ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి దర్గాకి గాని, లేదు అంటే ఇలాంటి పార్టీలకు వెళ్తే రచ్చ చేసేసి ఒక సునామీ సృష్టించేవాళ్ళు. ఎందుకంటే ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కదా అని వదిలేస్తున్నారా? లేదు అంటే అతనికి తెలియకుండానే అక్కడికి వెళ్తాడా?
ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటివి నియమాలు తెలుసుకోకుండానే అక్కడికి వెళ్తాడా అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. కరెక్టే. కానీ మనం ఏ ఏ పనైనా చేసే ముందు అడిగి తెలుసుకున్న తర్వాత ఆ పని చేయాలి. బేసిక్‌గా కొంతమంది అయ్యప్ప భక్తులేమంటున్నారంటే మాల వేసుకున్నప్పుడు నియమ నిష్టలతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమన్నా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. లేకుంటే ఏదైనా పని చేసే ముందు ఎంత జాగ్రత్తగా చూసుకుంటా చేయాలని చెప్తూ ఉంటారు. బేసిక్‌గా ఇలాంటిదే ఇక్కడ జరిగిందన్నట్టు. సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మార్చి 6న 'అల్లు శిరీష్', 'నైనికల' పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఆల్రెడీ మొన్న 'చిరంజీవి' గారికి ఇన్విటేషన్ కార్డు 'పవన్ కళ్యాణ్' గారికిచ్చారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇస్తూ వెళ్తున్నారు. వీళ్ళ అంటే ఈ పెళ్లి అట్టహాసంగా అంటే బ్రహ్మాండంగా జరిగి సుఖ సంతోషాలతో ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.